కొంచెమైనా భగవద్గీతను చదివిన వారికి, కొంచెమైనా గంగాజలం త్రాగిన వారికి, ఒక్కసారైనా శ్రీకృష్ణ భగవానుని స్మరించిన వారికి యముడు వల్ల కలిగే భయం శాశ్వతంగా నశిస్తుంది. మహాదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ మానవులందరినీ అర్జునులుగా తలచి సర్వ మానవాళి ఉన్నతి కోసం అందించిన మహాప్రసాదం ఈ భగవద్గీత. గీతను చదువుదాం, రాతను మార్చుకుందాం, జగత్తును ఉద్ధరిద్దాం. బాల సరస్వతీ దేవి నా ఎదురుగా కూర్చుని భగవద్గీత గొప్పతనాన్ని చెబుతున్నట్టుగా ఉంది చేతన నువ్వు మాట్లాడుతుంటే. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలుంటాయి, ఎన్ని శ్లోకాలుంటాయి? భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయండి, అలాగే 700 శ్లోకములు ఉంటాయండి. చేతన, భగవద్గీతలోని కొన్ని శ్లోకాలని తాత్పర్యంతో సహా సారాంశంతో మాకు చెప్పగలవా? చెప్తానండి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అందుచేవో అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో యుద్ధము చేయుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటేను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మానుచరణము హానికరమైనను స్వధర్మానుచరణమునందు నాశనము పొందుటైనను ఉత్తమమైనదే. ధూమేనావ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. అగ్ని పొగ చేతను, అద్దము ధూళి చేతను, గర్భము మావి చేతను కప్పబడి ఉండునట్లు జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే నడుచుచుందురు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. చేతన, నువ్వేం చదువుతున్నావు? 4th క్లాస్ చదువుతున్నానండి. మీ దేవురు? భీమవరం అండి. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా అమ్మగారు హౌస్ వైఫ్ అండి, మా నాన్నగారు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారండి. నీకు బుజ్జి తమ్ముడు కూడా ఉన్నాడు కదా, తను కూడా భగవద్గీత పారాయణం చేస్తాడు, తనకు కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. శ్లోకాలు చెప్తాడండి. తను కూడా శ్లోకాలు చెప్తాడా? ఏం చదువుతున్నాడు తమ్ముడు? 2nd క్లాస్ అండి.